ద్వారా ఎన్ని కార్యక్రమాలండి, మామూలు కాదు. నేను ఒక్కరోజునే 5 కార్యక్రమాలు చేశారు ఆయన, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడాను. ఆ తర్వాత ప్రముఖ దర్శకులు, సృజనాత్మక శీలి టి ప్రసన్న కుమార్ గారు. రండి సార్, ప్రసన్న గారు. మాట అంటే నాకు ఎంత ఇష్టమోనండి, చాలా ఇష్టం, బాగా ఇష్టం. ఆ తర్వాత స్థాపక అధ్యక్షులు జూబ్లీహిల్స్ వాసవి క్లబ్ శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు. వారిని వేదికకు శుభస్వాగతం. ఉన్నాయో ఇప్పుడు మనం ఈ సభలో మాట్లాడుకుందాం. పెద్దలందరూ కూడా మాట్లాడతారు. సెలవు అయ్యా. ఇక వేదిక మీదిక సెలవు మోహన్ కృష్ణ. ఆప్తులు మురళీమోహన్ గారు ఈనాడు వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారికి స్వాగతం. అలాగే సభా ప్రారంభకులు మాకు అత్యంత ఆప్తులు. ఈ కార్యక్రమం జరుగుతుందంటే వారి సహకారం ఎంతైనా ఉంది. మాకు సోదర సమానులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, వారు సభను ప్రారంభిస్తారు. విశిష్ట అతిథిగా ప్రముఖ దర్శకులు శ్రీ రేలంగి నరసింహారావు గారు, వారికి ప్రేమపాత్రులు, వారి సంభాషణలతో మమ్మల్ని అందరినీ అలరించే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీ ప్రసన్న కుమార్ గారు, ప్రముఖ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అలాగే మిత్రులు కొత్త వెంకటేశ్వరరావు గారు, మీ అందరికీ, మీడియా మిత్రులకి, పాత్రికేయ మీడియా మిత్రులకి అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఇది అక్కినేని నాగేశ్వరరావు గారి 100వ జయంతి. అంతకు మించి కథానాయకుడుగా ఆయనకు అసీతి అంటే 80 సంవత్సరాలు. మే 8 ఆయన సీతారామ జననం కోసం మొట్టమొదటిసారిగా వేషం వేసిన రోజు, ఒక హీరోగా. ఆయన ఎప్పుడు మే 8ని ఆయన నిజమైన పుట్టినరోజుగా, అంటే నేను సినిమాలో హీరోగా అడుగు పెట్టిన రోజే నా నిజమైన పుట్టినరోజుని డిక్లేర్ చేసిన ఏకైక హీరో నాగేశ్వరరావు గారు. ఆయన మా సంస్థని వారి అమృత హస్తాలతో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక సీనియర్ హీరోకి ఇద్దామన్నారు. ఆ వరుసలో ముందుగా కాంతారావు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, హీరో బాలకృష్ణ గారికి ఇచ్చాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం రూపు మార్చి కొన్ని సభలు మాత్రమే పెట్టామన్నమాట అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఇప్పుడు ఒక కొత్త వరవడికి ఫస్ట్ టైం మేబీ పర్హాప్స్ శ్రీకారం చుడుతూ ఆయన కొత్త హీరోగా, అంటే సీతారామజనంలో ఆయన కొత్తగా అడుగుపెట్టిన రోజు కాబట్టి ఒక యువ హీరోని సత్కరించాలి, వారికి అవార్డు ఇవ్వాలని మొట్టమొదటిసారిగా వరుణ్ సందేశ్ని ఎన్నుకున్నాం. మరి వరుణ్ సందేశ్ దాదాపు 22 సినిమాలు ఇప్పటికే కథానాయకుడిగా నటించారు. హ్యాపీ డేస్తో అడుగుపెట్టాడు, కొత్త బంగారు లోకంలోకి తీసుకెళ్ళాడు. కుర్రాడుగా, ప్రియుడుగా, చెమ్మక్ చెల్లో అన్నాడు, పాండవులు తుమ్మెద అంటూ హ్యాపీగా సాగిన కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా జయాపజయాలు తప్పవు. కొత్త సినిమా ఒకటి నిందాపూర్వకం కాకపోయినా నింద అనే సినిమాతో మరొకసారి వరుణ్ సందేశ్ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ సినిమా సక్సెస్ కావాలని మనం అంతా కోరుకుంటూ మరి ఈరోజు ఈ అక్కినేని పురస్కారాన్ని పెద్దలు మురళీమోహన్ గారి చేతుల మీదుగా, గుప్తా గారి చేతుల మీదుగా ప్రదానం చేయబోతున్నాం. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభిద్దాం.
ఛాంబర్లో అంగరంగ వైభవంగా ఒక ప్రముఖ నాయకుడు మురళీమోహన్ గారు ముఖ్య అతిథిగా, రేలంగి నరసింహారావు గారు విశిష్ట అతిథిగా, ప్రసన్న కుమార్ గారు విశిష్ట అతిథిగా, మరియు మా మిత్రుడు కొత్త వెంకటేశ్వరరావు గారు 100 రోజులు ఆడిన సినిమా, ఒక యూత్కు అట్రాక్ట్ అయ్యే సినిమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుణ్ సందేశ్ గారు ఎదిగే కొద్దీ ఒదిగే రకం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తోటి అక్కినేని గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా 80 సంవత్సరాల ముందు ఈరోజే ఫస్ట్ ఆయన మేకప్ వేసుకొని నటించిన రోజు కాబట్టి ఈరోజు వరుణ్ సందేశ్ గారికి అక్కినేని అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక తలంపుతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వరుణ్ సందేశ్ గారికి, ఇంకా రాబోయే రోజులలో నింద అనే సినిమా కూడా త్వరలోనే 21 రోజు, ఈ నెల 21 రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ఫుల్గా 100 డేస్ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీమోహన్ గారు అయితే మీకు అందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, శోభన్ బాబు గారు ఒకసారి నేను ఇంటర్వ్యూలో, మురళీమోహన్ గారి ఇంటర్వ్యూలో నేను చూసినట్టు, రియల్ ఎస్టేట్ రంగం అంటే ఏదైనా కానీ సంపాదించిన దాంట్లో స్థలాలలో కొనిపెట్టుకుంటే సక్సెస్ఫుల్గా అవుతావు మురళీమోహన్ అని చెప్పేసి శోభన్ బాబు గారు చెప్తే, మురళీమోహన్ గారు అదే కాన్సెప్ట్ తోటి ఇలా జయభేరి సంస్థ స్థాపించి ఎంతోమందికి, ఇలా చాలామంది సరౌండింగ్లో పెద్ద బిల్డర్గా ఉండి ఒక మంచి నాయకుడిగా, అటు రాజకీయ పార్టీలో కూడా ఒక మచ్చలేని నాయకుడిగా, ఇటు ఫిలింలలో కూడా మంచి హీరోగా ఒక సేవా దృక్పథంతో నటించిన మురళీమోహన్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా వరుణ్ సందేశ్ గారికి అవార్డు ఇస్తున్న మా ఆకృతి సంస్థ చైర్మన్, ఎంతోమంది కవులు కళాకారులను మర్చిపోయిన ఈ రోజులలో ఆకృతి సంస్థ ద్వారా అందరికీ కూడా బర్త్డేలు చేసుకోవడం, వర్ధంతిలు చేయడం, మర్చిపోకుండా ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కవులందరినీ కూడా సన్మానించుకోవడం ఆకృతి సంస్థ సుధాకర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి సంస్థ ద్వారా మీకు అవార్డు ఇవ్వడం మాకు కూడా గర్వంగా ఉంది అని చెప్పుకుంటూ, వరుణ్ సందేశ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, కంగ్రాచులేట్ చేస్తూ, ఈ అవార్డు మీకు బరువుతో కూడిన బాధ్యతగా భావిస్తూ రాబోయే రోజులలో సక్సెస్ఫుల్గా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని, ఒక చిరంజీవి లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా, ఒక అల్లు అర్జున్ లాగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. రేలంగి నరసింహారావు గారు. సభా వేదిక మీద ఉన్నటువంటి సభాధ్యక్షులు, పెద్దలు, పూజ్యులు, మా దాసరి యూనివర్సిటీ విద్యార్థి, అదే స్టూడెంట్ అండి, మురళీమోహన్ గారు, అలాగే గుప్తా గారు, ప్రసన్న కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, యువ హీరో వరుణ్ సందేశ్ గారు, సుధాకర్ గారు, మా అమ్మ, అందరూ అక్క అంటారు, కృష్ణకుమారి గారు, కానీ నేను అమ్మాయి నాకు, ఎందుకంటే మా అమ్మని ఆవిడలో చూసుకుంటాను, ఏనాడో చెప్పాను నేను ఎక్కడో ఓ సభలో, ఆ రోజు నుంచి మా అమ్మాయి ఆవిడ నాకు. వారికి అలాగే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి సభకు విచ్చేసినటువంటి అభిమానులు, వరుణ్ సందేశ్ గారి అభిమానులు, ఆకృతి సుధాకర్ గారి అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నానండి. పోతే ఈరోజు గొప్ప కార్యక్రమం అండి ఇది, సుధాకర్ గారు తలపెట్టింది. ఎందుకు అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఓ పెద్ద దర్శకులకి, హీరోలకి, ప్రొడ్యూసర్స్కి సత్కారం చేయడం అనేది నిజంగా అది జరుగుతూ ఉంది. బట్ ఈరోజు మీరు ఒక హీరోని తీసుకుని ఆ హీరో లెవెల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక ఫంక్షన్ పెట్టి ఈరోజు అతనికి ఆ బాధ్యతని ఇస్తున్నారు. మీరు నిజంగా ఒక పురస్కారాన్ని ఇచ్చి ఆ బాధ్యతని ఇస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సుధాకర్ గారు, నిజంగా కూడా. అలాగే సుధాకర్ గారు వరుణ సందేశ్ గారు హ్యాపీ డేస్ తోటి స్టార్ట్ చేశాడు ఆయన హ్యాపీ డేస్కి నేను ఆశ్చర్యం వేసిందండి చదివి. ఒక ఆడియో చేసి పంపించారు శేఖర్ కమ్ముల గారికి. అప్పటికి ఆయనకి నటన మీద ఇంట్రెస్ట్ లోపల ఉంది కానీ ఎక్కడ నటించలేదు, చేయలేదు ఆయన. అంటే ఆతృత, యాంగ్జైటీ ఉంది వారికి, వరుణ్ సందేశ్ గారికి. ఆడియో చూసిన తర్వాత శేఖర్ కమ్ముల గారు ఇంప్రెస్ అయ్యి, అంటే ఒక డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వాలి అంటే ఆ నటుల్లో ఉన్న నటన కరెక్ట్గా వస్తేనే మేము ఇంప్రెస్ అవుతాం, లేదంటే ఆ ఇంప్రెస్ కావు మేమండి జనరల్గా. మరి శేఖర్ కమ్ముల గారు లాంటి వ్యక్తికి అయ్యి హ్యాపీ డేస్లో మెయిన్ రోల్ ఇచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అంటే వారిలో వరుణ సందేశ్ గారిలో టాలెంట్ లోపల ఉందండి.
అది బయటపడింది ఆ ఆడియో ద్వారాను. అలాగే మరి కొత్త బంగారు లోకం చూశాను నేను, సూపర్, అసలు చాలా బాగుంది అది. ఇలాంటి చాలా సినిమాల్లో ఆయన చేసుకుంటూ వచ్చారు, అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాలన్న ఉద్దేశంలో మన సుధాకర్ గారు అలా చేయడం అనేది ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ఇందాక యాంకర్ మోహన్ కృష్ణ గారు చెప్తూ ఈయన ఇలా జేబులో చేయి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకో అని అన్నారు. అది వినగానే నాకు నిన్న పాత వీడియో ఒకటి చిరంజీవి గారిది చూశాను రాత్రి ఆయన చెప్పారు ఒక దాంట్లో ఏమని, నేను ఆ సినిమాలో రావుగోపాలరావు గారికి ఇలా నమస్కారం పెడతా ఉంటాను, అది ఎక్కడి నుంచి ఇచ్చిందో తెలుసా మీకు, రాశి మూవీస్ నరసింహారావు గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన షర్ట్ ఇలా పెట్టుకుని ఇలా అంటాడు ఆయన, ఇది బాగుంది కదా అని నేను పాటించాను అన్నారు. అలాగే ఈయన కూడా ఎక్కడో సమాజంలో అబ్జర్వ్ చేసుకుంటారు, ఈ పాకెట్లో చేయి పెట్టుకుని ఉండడం అనేది. అంటే నటుడికి ఒక దర్శకుడికి రచయితకి కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఇన్ ది సొసైటీ ఎటు వెళుతుంది, ఎన్ని మార్పులు వచ్చినాయి, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క మనిషి దగ్గర మ్యానరిజమ్స్ ఎలా ఉన్నాయి అనేది మేము పట్టుకోవాల్సిన అవసరం మాకుంది, దర్శకుడికి కానీ రైటర్కి కానీ ఆర్టిస్ట్కి కానీ. అయ్యే మేము అనుకరిస్తూ ఉంటాం యాక్చువల్గా, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. ఏది ఏమైనా వరుణ్ సందేశ్ గారికి అవార్డు ఇవ్వడం అనేది నేను సుధాకర్ గారిని అప్రిషియేట్ చేస్తూ, ఇకపోతే నాగేశ్వరరావు గారితో నాకున్న పరిచయం మీకు చెప్తాను నేను కొద్దిగానండి. నాగేశ్వరరావు గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా మా గురువు దాసనారాయణ గారి దగ్గర పనిచేసినప్పుడు, తర్వాత నేను ఒకే ఒక సినిమా దర్శకత్వం వహించాను, వారికి దాగుడు మూతల దాంపత్యం అనేది. ఆయన చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి అండి, సిస్టమేటిక్ పంక్చువల్ వ్యక్తి అండి ఆయన. గురువు గారు 9 o'clock మీరు ఉంటే చాలు సెట్లో అంటే 8:45కి అన్నపూర్ణ స్టూడియోలో ఫ్లోర్ దగ్గరికి వచ్చి మేకప్ మ్యాన్ రాము గారు లోపలికి వచ్చి నాకు సార్ పిలుస్తున్నారు అనేవారు. నేను బయటకు వస్తే అన్నపూర్ణ స్టూడియోలో ఫ్లోర్ దగ్గర బయట నాగేశ్వర గారు ఉండేవారు. సార్ నమస్తే పిలిచారట అన్నాను. ఇదిగో 8:45 అయిందయ్యా, నన్ను 9కి రమ్మన్నారు మీ గురువు గారు, నేను ఇక్కడే ఉంటాను అటు ఇటు తిరుగుతూ అన్నపూర్ణ స్టూడియోలో, ఒక 5 నిమిషాల ముందు చెప్పు లోపలికి వచ్చేస్తాను నేను. అంత ఫంక్షువల్ అండి ఆయన. అలాగే మేము కాశ్మీర్ వెళ్ళాం, 7 మేడ అనే సినిమాకి. సోనామార్గ్లో షూటింగ్ ఆ రోజు. సోనామార్గ్ అంటే చాలా హైట్స్లో ఉంటుందండి, దానికి 2 earlyగా అంటే మేము దగ్గర 3 o'clockకి బయలుదేరితేనే కానీ అక్కడికి చేరలేము మేమండి. 3ంటికి బయలుదేరితే 6ంటికి చేరతాం. చేరిన తర్వాత కింద నుంచి అప్పట్లో మాకు రూట్ లేదు, గుర్రాల మీద వెళ్ళాలంటే సామానం గేమని అన్నీ వేసుకుని మేకప్ సామానం కానీ అవుట్డోర్ యూనిట్ కానీ. సరే అన్నారు అందరూ. నాగేశ్వరరావు గారితో కూడా చెప్పారు గురువుగారు, సార్ రేపు 3 గంటలకి బయలుదేరవలసి వస్తుంది మనము అని. సరే అట్లాగే అన్నారు. నేను 3ంటికి రెడీ అయిపోయి కిందకి దిగుతూ ఉంటే ఆ చలిలో లాన్లో అన్నపూర్ణమ్మ గారు ఆయన షాల్స్ కప్పులు కూర్చుని ఉన్నారండి రెడీగాను. టైం చూస్తే 3 అయ్యిందండి. అయ్య బాబు 3 అయిపోయింది, మనం లేట్గా దిగుతున్నాం, ఆల్రెడీ కూర్చుని ఉన్నారు నాగేశ్వరరావు గారు వాళ్ళును హోటల్ లాన్లో అని చెప్పి నేను గబగబా గురువుగారు రూమ్కి వెళ్ళాను. గురువుగారు లేవలేదండి. సార్ గురువుగారు నాగేశ్వరరావు గారు అక్కడ ఉన్నారు అలాగా అని గబగబ 5 నిమిషాల్లో ఆయన రెడీ అయిపోయి అవతల మెట్లోంచి బయటకు వచ్చేసాడు ఆయన అండి. రే ఇంకా ఎవడరా రెడీ అవ్వాల్సింది ఏంట్రా అది ఇది అంటూ. నాగేశ్వరరావు గారు ముసుముసులు నవ్వుకున్నారు. తర్వాత మాకు చెప్పారు, మీ గురువు గొప్పవాడయ్యా బాబు, భలే కవర్ చేస్తాడు అని మమ్మల్ని నవ్వించేవారు నాగేశ్వరరావు గారు. అంత డిసిప్లిన్డ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే నాగేశ్వరరావు గారికి ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను నేనండి. దాగుడు మూతల దాంపత్యం అనే షూటింగ్ నేను చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో, మేము మద్రాసులో ఉన్నాం. మా పెద్ద బావమరిది బెంగళూరులో చనిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి. నాగేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు, నిర్మలమ్మ, రమ్యాకృష్ణ, శారద గారు, ఇంతమంది కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్, ఇంతమంది కాంబినేషను, ఎలాగా ఏంటిది ప్రొడ్యూసర్ గారు వెళ్ళండి సార్ పర్లేదు సార్ అన్నారు. BVSLN ప్రసాద్ గారు అండి. నేను అన్నాను వద్దు సార్ ఇంత కాంబినేషన్లో వెళ్ళడం బాగోదు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి మా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరు అండి. తెల్లారిపోతే షూటింగ్కి వచ్చాను, షూటింగ్ చేస్తున్నాను, 2 షాట్లు తీశాను. తీసిన తర్వాత 3వ షాట్ కొంచెం లాంగ్ షాట్ చెప్పాను, అయినా నాకు దుఃఖం వచ్చేస్తుంది. మా పెద్ద బావ మరిచి చనిపోయాడు, దుఃఖం వచ్చేస్తుందండి.
సరే షార్ట్ రెడీ చేయండి అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి పైన కూర్చున్నాను టెర్రస్ మీద. ఈ లోపల నాగేశ్వర గారు అటు ఇటు చూసి ఏమయ్యా ఎక్కడయ్యా మీ నరసింహరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగాడండి. పైన మేడమే కూర్చున్నారండి, షార్ట్ రెడీ అయిన తర్వాత చెప్పమన్నారు అని కోపం వచ్చేసిందండి. బివిఎల్ఎన్ ప్రసాద్ గారిని పిలిచారు. ఏంటండి మేమందరం ఇక్కడ కుర్చీలు వేసి కూర్చుంటే పెద్ద డైరెక్టర్లాగా వెళ్ళి అక్కడ కూర్చుంటాడా నరసింహరావు పైన టెర్రస్ మీద, పిలవండి వెళ్ళి అన్నారండి. అది కాదు సార్ ఇలా జరిగిందండి అన్నారు. కట్ చేస్తే నేను టెర్రస్ మీద కూర్చుని కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటే భుజమే చేయి పడిందండి. టర్నే చూస్తే నాగేశ్వరరావు గారండి, వెనకాల ప్రొడ్యూసర్ గారు, మిగిలిన ఆర్టిస్టులు సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఏవయ్యా నరసింహరావు నాకు ఇప్పుడు తెలిసింది, సారీ నువ్వు షూటింగ్ ఆపేసి వెళ్ళొచ్చు కదా నువ్వు. లేదు సార్ ఇంత కాంబినేషన్ దొరకదు సార్, నేను సెట్ చేస్తాను నీకేం పర్లేదు. ప్రసాద్ గారు ఇప్పుడు ఫ్లైట్ ఎన్నింటికి ఉందో కనుక్కోండి, బెంగళూరు పంపించండి నరసింహరావు అర్జెంటుగా, నువ్వు ఎన్ని రోజులైనా అక్కడ ఉండి రా, నేను ఈ కాంబినేషన్ చెక్ చేస్తాను నేను పంపించాను సరే. అటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ మనకి చాలామంది మాట్లాడవలసిన వక్తలు కూడా ఉన్నారండి. మనం అది కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా సభలో మనం. ఏదేమైనా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. ఆ గ్రేట్ పర్సన్ యొక్క పురస్కారాన్ని యువ హీరో వరుణ్ సందేశ్ గారికి ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ సుధాకర్ గారు. మళ్ళీ ఇంకొకసారి నేను వరుణ్ సందేశ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సుధాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు. ఆకృతి సుధాకర్ గారు నిర్వహించడం చాలా గొప్ప అభినందనీయం, చాలా గొప్ప విషయం. ఆయన శత జయంతి 80 సంవత్సరాల ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ స్థాయిలో చూసుకుంటే మనకి కేవి కృష్ణకుమార్ గారు, అలాగే మురళీమోహన్ గారు ఆల్రెడీ 51 సంవత్సరాలు నిండిపోయింది ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి. వీళ్ళు ముఖ్యులుగా ఉండి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, రేలంగి నరసింహారావు, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలుండి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మురళీమోహన్ గారు చెప్పాలంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమంటానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటంటే అది మురళీమోహన్ గారు. ఈ మధ్య ఆయన మనవరాలు పెళ్లి చేసి కూడా మనవరాలు పెళ్లిలో ఆయన్ని పరిచయం చేసిన అట్లూరు పూర్ణచంద్రరావుని గుర్తు తెచ్చుకుని ఆయన్ని అగ్రాసనం వేయించి వాళ్ళ మనవరాలు పెళ్లి నిర్వహించారు. సో ఎంతమంది గుర్తుంటుందండి మన తీసుకొచ్చిన వాళ్ళు ఆయన ఎప్పుడు ఫస్ట్ పేరు అట్లూరు పూర్ణచంద్రరావు చెప్తారు, సెకండ్ పేరు దాసనారాయణరావు పేరు చెప్తారు. సో అట్టా అది గుర్తుంచుకున్న వాళ్ళే ఎప్పుడైనా ఉంటారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి ఏదో ఒక ప్రొడ్యూసరు ఒక హీరోకి డబ్బులు ఇవ్వలేకపోయారు. ఆయనకి ఏదో ఏరియా ఇచ్చారు, ఏరియాలో 0 షేర్ వచ్చిందండి. షేర్ వస్తే ఆ హీరో ఎవరికో కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే నాగేశ్వరరావు ఒకటి చెప్పారు, రామారావు, నేను, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, స్వామి గారు మేమందరం ఇలా అరెస్టులు ఇలా చేయించుకుని వస్తే ఇండస్ట్రీ ఎక్కడుండేదయ్యా, మాకు రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు, మా మీద వ్యాపారం ఉంటే ఇస్తారు, మా మీద వ్యాపారం లేకుండా మాకు అక్కడ 0 షేర్ వచ్చినప్పుడు నిర్మాత కష్టం అర్థం చేసుకుని నిర్మాతకు మేము ఎదురివ్వాలా, లేకపోతే నిర్మాతకు మళ్ళీ ఇంకో డేట్లు ఇచ్చి మేము కాపాడుకోవాల్సింది పోయి ఇవాళ ఆ హీరో అరెస్ట్ చేయించడానికి వెళ్ళాడా. ఏమి హీరోనే, ఇతన్ని హీరో అంటారా, ఇది హీరో కాదా, హీరో అంటే అది ఒక నిర్మాతను కాపాడుకోగలిగిన వాడే హీరో, నిర్మాతను బతికించుకున్న వాడే హీరో అని చెప్పారు చూసారా, అది నాగేశ్వరరావు అండి. అది ఆయన ఒక నిఘంటువు, ఒక లైబ్రరీ. మనకు మామూలుగా భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఖురాను లేకపోతే రకరకాలు చెప్తాం కదా, అక్కినేని నాగేశ్వరరావు అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ అండి. ఆయన చెప్తా ఉంటే ఆయన చెప్తున్నది చూసి ఆచరించుకుంటాం చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఒక కీలుగుర్ర నుంచి చూసుకున్న ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీకి ఒకళ్ళ కుడి ఒకళ్ళ ఎడమ అనుకుంటే ఒకళ్ళు ఎన్టీ రామారావు, ఒకళ్ళు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీ రామారావు శత జయంతి అయిపోయింది, ఫాలోడ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఇక్కడ కూడా మేము కుడి పక్కన రామారావు ఫోటోను, ఎడమ పక్కన అక్కినేని నాగేశ్వరరావు ఫోటో పెట్టాం. సరే అదే నాగేశ్వరరావు ఫోటోని ఇక్కడ ఇచ్చేసాం. అలా నాగేశ్వరరావు ఆయన్ని చూసి ఇవాళ వరుణ్ సందేశం చూస్ చేసుకుంటాం మాత్రం చాలా గొప్పగా చూస్ చేసుకున్నారండి. ఆయన ఒక కీలుగుర్రం ఆ స్థాయి నుంచి వస్తే ఈయన కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ అవన్నీ చూసుకుని వరుణ్ సందేశ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి పర్ఫెక్ట్గా ఆకృతి సుధాకర్ గారు పెట్టుకున్నారు. కానీ ఇవాళ ఒకటి గుర్తుంచుకోండి, ఇండస్ట్రీలో ఏ హీరోలైనా హీరోలుగానే ఉండాలి. ఎన్టీ రామారావు దగ్గరికి ఒకసారి అశ్విని దత్ గారు ఒక అభిమానిగా వెళ్ళి
పొద్దున్న వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన తర్వాత సార్ మీ కాల్ షీట్ కావాలండి అన్నారంట. కాల్ షీట్ అబ్బా నీకు తెలియదే పిల్లోడివి, దీన్ని కాల్ షీట్ అనరా, ఆటోగ్రాఫ్ అంటారు. నువ్వు బుక్ తెస్తావు, నేను సంతకం పెట్టిస్తాను. కాదు సార్, నాకు ఆటోగ్రాఫ్ తెలుసు, కాల్ షీటు తెలుసు సార్, మీకు కాల్ షీట్ కావాలి. అదేంటయ్యా నువ్వు ఒక అభిమానిగా వచ్చి కాల్ షీట్ అడుగుతున్నావు, అసలు ఎవరో నువ్వు అంటే ఫలానా వాళ్ళ చుట్టం సార్ ఇదనంటే, అప్పుడు సావరిన్ శర్మ గారిది అదేదో డబ్బులు దానికి నేను మాట్లాడి చెప్పించాను, నువ్వు ఆ కుర్రాడువా అని చెబితే అదే అశ్వినీ దత్తు గారికి డేట్లు ఇస్తే, అదే అశ్వినీ దత్తు గారు వస్తుండగా ఎన్టీ రామారావు లెగిసి నిలబడితే, సార్ మీరేంటి సార్ లెగిసి నిలబడతాం, మేము మీ అభిమాని, మేము కాళ్ళకు దండం పెట్టేవాళ్ళం, మీరు లెగిసి నిలబడతాం ఏంటంటే, ఇక్కడ నువ్వు యజమానివి, నేను పనివాడిని, నీవు ఇచ్చే డబ్బులతో నేను బతుకుతున్నా, నా భృతి, నువ్వు ఓనర్వే అని చెప్పారే. అది తెలుసుకోవాలండి హీరోలు అంటే అది. అందుకే ఎన్టీ రామారావు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన ఎవర్ గ్రీన్ హీరోగాను, ఎవర్ గ్రీన్ స్టార్గాను ఆయన ఉన్నారు అని అంటే అదే కారణం అండి. అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు హీరోలుగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు మురళీమోహన్ గారు అటు అక్కినేని నాగేశ్వరరావుని ఫాలో అవుతారు, ఇటు ఎన్టీ రామారావుని ఫాలో అవుతారు. ఆయన ఆర్టిస్ట్గా ఉండి కూడా 82లో పార్టీ పెడితే ప్రతి ఊరు తెలుగుదేశాన్ని గెలిపించడానికి తిరిగారండి. ఏ లాభాపేక్ష లేకుండా ఎన్టీ రామారావు గారు వస్తే రాజకీయాలకి ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ రాష్ట్రం బాగుంటుంది. రామారావు కూడా భారతదేశంలో ఏ నటుడు తీసుకోనప్పుడు రోజుకి ₹1,00,000 తీసుకున్న మొట్టమొదట నటుడు ఎన్టీ రామారావు అండి. అలా 1,00,000 రోజుకి తీసుకుంటే కొన్ని కోట్లు ఇంకా సంపాదించి పెట్టచ్చు కుటుంబం. ఇవాళ దాకా కుటుంబానికి చేస్తే అయిపోయింది చాలు, ఇక నా ప్రజలకు చెయ్యాలి. బియ్యం తినలేని వాళ్ళకి కిలో ₹2 బియ్యం ఇవ్వాలి. రైతులకి పవర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ₹50 స్లాబ్లో పవర్ ఇవ్వాలి. మహిళలకు ఆస్తి హక్కు లేదు, మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలి. ఆయన మహిళలకు ఆస్తి హక్కు అక్కడ కల్పించడం పక్కన పెడితే ఆయన కోడల పేరు మీద ఇల్లు రాశారండి. రేపు ఎప్పుడన్నా నా కొడుకులు ఏదైనా మీకు ఇబ్బంది పెడితే ఇది నా ఆస్తి, అవసరమైతే నువ్వే ఇల్లు అని చెప్పడానికి కోడలకు కావాలి అని చెప్పి కోడలకు పెట్టారు. అట్లాంటి వ్యక్తి అట్లాంటి వాళ్ళని చూసుకుని రామారావు రామారావుకి ఇండస్ట్రీ మొత్తం సన్మానం చేసిందండి. చేస్తే ఆ రోజు అనుకోకుండా నాగేశ్వరరావు లేరు. మీరు బాగా చేశారు సన్మానం, కానీ నా బ్రదర్ లేకపోవటం నా లోటు అన్నారు. అక్కడి నుంచి రామారావు నాగేశ్వరరావు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు సినిమాల మీద పోటీ పడ్డారేమో కానీ కుటుంబ పరంగా ఎప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారండి. రామారావు కుటుంబం మొత్తం నాగేశ్వరరావు కుటుంబాన్ని రెస్పెక్ట్ ఇచ్చేది, నాగేశ్వరరావు కుటుంబం మొత్తం రామారావు కుటుంబం రెస్పెక్ట్ ఇచ్చేది. అట్టా మనం వృత్తిపరంగా పోటీ పడాలి కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతంగా ఇంకో రకంగా ఉండకూడదండి. సో అవన్నీ చూసుకుంటే మనం ఇవాళ మురళీమోహన్ గారిని, కృష్ణకుమార్ గారిని వీళ్ళందరినీ చూసుకుని ఆదర్శంగా రేపు ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు ఉన్నాక ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన రేపు అందరు ఆర్టిస్టులకి మీరు చెప్పాలి, మనం ఎవరికి హీరోలుగానే మిగులుదాం కానీ జీరోలు అవ్వద్దు అని మీరు చెప్తారని చెప్తున్నాను. మీరు మంచి మనసుతో అందరికీ బాగా చేస్తారు, మీరు హీరోగానే ఉంటారు, మిగతా వాళ్ళని కూడా హీరోలుగా చేయండి. థ్యాంక్ యూ ప్రసన్న గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈనాటి సభా ప్రారంభకులు శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపు అయినా బలి మాట్లాడారు ఆయన. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలంగి నరసింహరావు గారు, దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయనే ఫస్ట్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని వందల మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంటు. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకందరికీ ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. వాళ్ళ ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. వారికి అలాగే గౌరవ అతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ స్థాపన అధ్యక్షులు వారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏదైనా జరుగుతోంది అంటే డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. ఎందుకంటే
కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెల్ని చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయనకి సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడ్ని సిస్టర్గా చూసుకునేవారు. అలా కృష్ణకుమార్ గారికి ఆకురి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లే చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఓ ఫంక్షన్ చేయాలని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలని డిసైడ్ చేయడం ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకెళ్ళి చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే ఇది. ఈ బర్త్డే రోజున ఆకురి సుధాకర్ గారిని పిలిచి ఆయన చెప్పారట గతంలో, అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఈ ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఎక్కర్లా, నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేదేమో లేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి ఇదిగో ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. వరుణ్ సందేశ్ ఇవాళ చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారి హీరోయిన్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న కాంబినేషన్ సినిమాలో మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడిన రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడిని, అంత అద్భుత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయనకు దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడిని. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరం స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు. అప్పుడు 60 సినిమాల ఫంక్షను ఆంధ్రదేశం అంతా ఆయన పేకెటి శివరాం గారు ఇద్దరు కలిసి చాలా చోట్ల చేస్తే అప్పుడు మా ఏలూరు కాలేజీలో కూడా వెళ్ళటం, ఆ కాలేజీకి ఆయన గెస్ట్గా రావటం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ వాళ్ళు కొట్టుకోవటం, ఆయనతో సంతకాలు తీయించుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎందుకు సినిమా యాక్టర్ కావాలనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగింది కృష్ణ గారికి అప్పుడే. అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాం, నాకు చేత రాదు, నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నాం. మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు అట్లా వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. బాగా అనుకున్నా చాలు చూసి. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగటం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. నేను చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి లేదు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసర్ గారి డైరెక్షన్లో ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు, జయసుధ గారిని నన్ను. నాకు ఆశ్చర్యం వేసి ఇదేంటి మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా అయ్యకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి గెస్ట్ ఒకటి ఉంటుంది బంగాళా, మీకు అందరికీ కూడా తెలుసు కదా, అది ఎవ్వరికీ ఇచ్చేవారు కదా, ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, మురళీమోహన్ ఇంతవరకు నా గెస్ట్ హౌస్ నాకు బంగాళాని ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నా, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నాను నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి, తెలుసు కదా, ప్యాకాట్లు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఏమి జరగకూడదు, నాకు మీకంటే పవిత్రంగా చూసుకుంటాను సార్ డెఫినెట్గా అని చెప్పి ఆ సినిమాలో నటించడం ఛాన్స్. కళ్యాణి ఎంత హిట్ అయిందో, ఆ పాటలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కళ్యాణి పాటలు లేకుండా ఉండదు. అలాంటి అవకాశం నాకు ఇచ్చింది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, మన నిర్మాతలను ఎలా కాపాడుకోవాలి అనే దానిలో చాలా తెలివైన. ఒకసారి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజున ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అని ఒకరు వాళ్ళ పోస్టుల మీద ఒకరు పేట కొట్టుకోవటాలు
వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి జరిగేది. అది ఫ్యాన్స్ వరకే పరిమితం తప్ప వీళ్ళిద్దరికి కాదు. బ్రదర్ మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి, మనం మాట్లాడుకుందాం అని అంటే ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి అడిగేది అనుకున్నది ఏంటంటే, మన సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరగని ఆంధ్రప్రదేశ్, ఒక్క ఆంధ్రప్రదేశ్లో తప్ప మన తెలుగు సినిమా ఎక్కడ ఆడదు. చెన్నై ఉందంటే తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శానిటైజ్ చేసి మన తెలుగు సినిమా ఆడకుండా చేశారు. ఇంకెక్కడ ఆడదు. ఒరిస్సాలో కొద్దిగా ఆడుతుంది, నార్త్ ఇండియాలో కొంచెం ఆడుతుంది. 25,000 30,000 కొనుక్కునేవారు రైస్. ఇది తప్ప మనకు ఆదాయం లేదు. నిర్మాత మనకు పే మాస్టర్, ఈజ్ ద బాస్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన మనకు జీతం ఇచ్చే నాయకుడు, మనం ఆయన దగ్గర పనిచేస్తున్న నౌకరు అని వాళ్ళు అనుకొని మన ఇద్దరం తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అంటే నువ్వు నేను పోటీపడి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే మన వెనక వచ్చే హీరోయిన్ వాళ్ళు పెంచుతారు, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్టులు పెంచుతారు, కమెడియన్లు పెంచుతారు, ప్రతి ఒక్కళ్ళు పెంచుతారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖర్చు. నిర్మాత బతకందే మన ఇండస్ట్రీ లేదు. మన ఇండస్ట్రీలో మనం బతికించుకోవాల్సింది మనం అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని సీలింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరే. మనం 50,000 తీసుకుంటే హీరోయిన్ వచ్చి 40,000లో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్లు 25,000 30,000లో వస్తారు, కామెడియన్స్ 10,000లో వస్తారని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేసి నిర్మాత బతికేటట్టుగా చేసిన వ్యక్తులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. నా చాలా సందర్భాల్లో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు, మురళీమోహన్ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా నాటక అనుభవం ఉన్నవాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చారు హీరోలుగా. నేను వచ్చేటప్పుడు నేను చదువుకుందేమో ఎలిమెంటరీ స్కూలు, ఇదే 5వ తరగతి పాస్ అయిపోలేదు. అలాంటి నన్ను డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేయాలో నాకు తెలియని రోజుల్లో చాలా సమస్యలు వచ్చింది నాకు. వాళ్ళందరినీ పోటీ పడి వాళ్ళందరితో చేసి నేను ఎంత దానికోసం ప్రైవేట్గా ఎంత కృషి చేసేవాడినో అవన్నీ కూడా తెలుసుకొని చేసాం. వాళ్ళ రోజులు మీరు అందరూ వచ్చేటప్పుడు సిమెంట్ రోడ్ బ్రహ్మాండమైన హైవే లాగే వేసాం. మీరు అందరూ వచ్చి రయ్యమంటే వెళ్ళిపోతున్నారు. కానీ మేము చాలా కష్టపడ్డాము, చాలా అనుభవించామని ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తూ ఉంటే మేము స్టూడెంట్స్ లాగా, ఆయన లెక్చరర్ లాగా, ప్రొఫెసర్ లాగా అనిపించేది ఆయనకి. అలాగే మేము తీసిన సినిమాల్లో కూడా రాజశ్రీ కళ్యాణం ఒక సినిమా తీసాం. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ వాళ్ళిద్దరూ సీనియర్ యాక్టర్స్. అందులో మీనాల్లో ఇంకా సురేష్ అని అతను హీరో, యంగ్ హీరోస్ వాళ్ళు తీసాం. ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా ఒకే టైంలో ముగ్గురు మిత్రులు ఇది అనేది మూలంగా మా బ్రదరు కిషోర్ ఏమో అది చూసుకున్నాడు, నేనేమో రాజశ్రీ కళ్యాణం కోసం ఈస్ట్ గోదావరిలో తీసాం. అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఆ నెల రోజులు వారితో కలిసి ఉన్నాను. ఒకరోజున క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ దానికి. ఒకరోజు నా దగ్గరకు వచ్చి, మురళీమోహన్ గారు మనకి ఒక మంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఒక త్యాగరాజ కీర్తనని పాటగా పెట్టుకున్నాం. అందులో ఆ పాట షూటింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు నుంచి ఆ బ్రైట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైజ్ వచ్చే వరకు తీయాలి. ఈ పాట ఆ విధంగా తీయాలంటే 1 వారం రోజులు పడుతుంది. మరి మీరేమన్నా నాగేశ్వరరావు గారిని, వాణిశ్రీ గారిని ఒప్పించగలిగితే వాళ్ళు కనుక అలా వస్తావు అంటే అలా తీద్దాం, వాళ్ళు రాలేరు కష్టం అని కనుక అనేటట్లయితే మామూలుగా తీసేద్దాం అన్నాడు. నేను వెంటనే ఏం చేయాలి తెలియక ముందు నాగేశ్వరరావు గారు తిరిగి ఏం మురళీమోహన్ ఏంటి ఇటు వచ్చామన్నారు. సార్ ఈ పాట షూటింగ్ జరగబోతుంది, క్రాంతి కుమార్ గారు పిలిచి సన్ రైజ్ షాట్లు, సన్ రైజ్కి కూడా ముందు వచ్చే ఆ బ్రైట్ స్కై బ్రైట్ అవుతుంది, మంచి కలర్స్ ఉంటాయి, ఆ టైంలో తీయాలని అంటున్నాడు. మరి మీరు ఇంత సీనియర్ యాక్టర్ మీరు రాగలరా? రాజమండ్రిలో అప్పుడు వాళ్ళకి హోటల్స్లో పెట్టాం. మేము అందరు కలిసి ఆ దేవీపట్నం దగ్గర ఒక సెట్ వేసాం అనమాట, గోదావరి ఒడ్డున. ఆ సెట్కి షూటింగ్ అండి, మీరు రాగలిగితే అన్న. ఎందుకు రావు, డెఫినెట్గా వస్తాం. ఆయన డైరెక్టర్ ఆ విధంగా తీయాలనుకుంటే అలాగే తీయాలి తప్ప మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఎట్లా అని చెప్పి మేకప్ వేసుకొని వాళ్ళు 4ంటికో ఎప్పుడో బయలుదేరి 1.5 hours పడుతుంది దేవీపట్నం రావడానికి. 1.5 hours అక్కడికి వచ్చి 5 గంటలకల్లా విత్ మేకప్ ఉండేవారండి. సరే వాణిశ్రీ గారికి సంగతి మీకు అందరికీ తెలుసు. ఆవిడ మేకప్ అంటే మినిమం 2 hours పట్టేది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు నాకు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఈ కాంతి కుమార్ గారు ఇది ఎర్లీ అవర్స్లో తీయాలంటున్నారు, బిఫోర్ సన్ రైజు విత్ సన్ రైజు అని. మరి ఇది చెయ్యాలంటే మరి మీరు రావాలి, మీరు రాగలరా? నాగేశ్వరరావు గారిని అడిగాను, వస్తానన్నారు. మీరు కూడా ఓకే అంటే ఆ లైట్లో కాంతి కుమార్ గారు కోరుకున్నట్టు అట్లా చేద్దామమ్మా అంటే
తప్పకుండానండి నాగేశ్వరరావు గారు వస్తే నేను వస్తానండి అని. పాపం మీరు చెప్తే నమ్మరండి. నేను ఆ రోజున ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా చూసి వచ్చేటప్పటికి వాణిశ్రీ గారు హోటల్ కారిడార్లో అటు ఇటు ఇటు నడుస్తున్నారు. ఏంటమ్మా పడుకోలేదా, ఇంకా లేచి నడుస్తున్నారంటే, లేదు నా నిద్ర అయిపోయింది, లేచిపోయాను, పొద్దున్నే షూటింగ్ రెడీ అవ్వాలి కదా, అందుకని వాకింగ్ 1 అవర్ వాకింగ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకొని అక్కడికి నేను 5 గంటల లోపు రావాలి కదా. అది కమిట్మెంట్, ఆర్టిస్టుల యొక్క కమిట్మెంట్ అంటే. ఆ విధంగా అద్భుతంగా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. నేను రాలేను, నా వయసుని బట్టి నేను రాలేను అని చెప్పి నాగేశ్వరరావు గారు ఏ రోజున అనలా. ఒక బాగా చేయాలి, అద్భుతంగా చేయాలి. ఆ పాట తీయటం కోసం మనం ఎంత కష్టపడ్డా ఉన్నది ముఖ్యం కాదు, తెర మీద ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది, ఎలాంటి లైటింగ్లో చేశారనేది ముఖ్యం అని చెప్పి అలా వచ్చారు. అలా కోఆపరేట్ చేసేవారు అందరూ కూడా. అలాంటి నాగేశ్వరరావు గారు మా ఇద్దరికి చాలా సరదా ఇవి కూడా ఉన్నాయి. ఓ రోజున అడిగారు నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటావు ఉంటావు అన్నారు. సార్ నేనేం తీసుకున్నానంటే భోజనం చేసి పడుకుంటానంటే. నిద్ర పడుతుందా బాగా అన్నాడు. పడుతుందండి, పడుకోగానే 5 నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది అన్న. అలా కాదయ్యా, ఇప్పుడు ఈ వయసు 60 దాటింది కదా అన్నాడు. దాటింది సార్ అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ అన్ని వీక్ అయిపోతాయ్యా, ఈ నర్వ్స్ని యాక్టివైజ్ చేయాలంటే ఏదో ఒక డ్రింక్ ఎక్కువ కాకుండా ఒక మంచి డ్రింక్స్, నాటు సాటోలా లాంటివి కాకుండా ఒక మంచి బ్రాండీ, కోనియాక్ లాంటి బ్రాండీ తెప్పించుకొని రోజు ఒక పెగ్ కానీ మ్యాక్సిమం 2 పెగ్స్ దాటొద్దు అన్నారు. సరే నాగేశ్వరరావు గారు చెప్పారు, అందులో నా ఆరాధ్య దైవం, నా అభిమాన నాయకుడు, మనం పాటించబోదు ఎట్లా అని ఇంటికి వెళ్ళిన తర్వాత వైన్తో స్టార్ట్ చేద్దాంలే, మరి బ్రాండీతో ఎందుకని వైన్తో స్టార్ట్ చేశాను. సరే కొనుక్కున్నా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 8:30-9 అయ్యేది. ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి అది తాగితే ఏం గటగట తాగేది కాదు కదా, సిప్ చేసుకుంటూ తాగాలి. అది అయ్యేటప్పుడు 11:30-12 అయ్యేది. మా ఆవిడ అప్పుడు దాకా నువ్వు పడుకో వెళ్ళి అంటే మీ భోజనం పెట్టుకోండి ఎట్లా అని చెప్పి ఆవిడ అలాగే కూర్చునేది. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించి ఇది తాగాలా, ఇదంత అవసరమా, దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలా, పల్లె నాళ్ళకైతే ఓకే, మనం ఇంత బిజీగా ఉండి కూడా మనం ఏమిటి అని చెప్పి నా వల్ల కాక నేను ఇలా ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత అడిగారు, ఏం మనం తీసుకుంటున్నావా అన్నాడు. ఇదేమోనండి ఈ ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నేను తీసుకోలేకపోతున్నానండి అన్నాడు. సరే అయితే ఆదివారం నాడు ఎప్పుడో ఒక రోజు అనుకొని అట్లా తీసుకో అన్నాడు. అలా ఆదివారం అని మొదలుపెట్టింది. మెల్లమెల్లగా అలవాటు అయింది. కానీ ఇప్పుడు కూడా రోజు తీసుకోవటం అనేది లేదు. ఓన్లీ అయిన ఫంక్షన్స్ పార్టీలు జరిగితే ఆ పార్టీల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా 2 పెగ్స్ దాటకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న ఇదైన తర్వాత అందరితో ఆత్మీయంగా కలిసి కూర్చోవాలంటే అందరూ తాగుతూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను తాగకుండా కూర్చునేవాడికి మనకు బోరు కొట్టేస్తాయి. అందుకని తప్పనిసరి పరిస్థితులు అట్లా తీసుకుంటాను తప్ప ఇది కాదు. అది కూడా నాగేశ్వరరావు గారు చెప్పారు కాబట్టి. అలాగే రవీంద్ర భారతిలో ఒక రోజున ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షన్ ఎవరితో ఏదో సత్కారం కాదు, మరి సుధాకర్ గారు చేశారు, ఎవరు చేశారు నాకు గుర్తులేదు. రవీంద్ర భారతిలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరైనా ఉన్నారంటే మా మురళీమోహన్ అని చెప్పారు. ఇదేమిటి, ఇది నా సన్మాన కార్యక్రమం కాదు, ఇది కాదు, ఏదో కార్యక్రమంలో ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని ఒకసారి స్టన్ అయిపోయాట చూస్తుంటే, అవునయ్యా మేమందరం ఏ చిల్లర పనులు చేసావో కానీ నువ్వు మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉన్నావు, అందుకని ఆ మాట అన్నాన్ని. ఇక్కడ అంటేవే కాదండి, ఆయన అమెరికాలో ఆయనకి బ్రహ్మాండమైన సత్కారాల సభలు దొరికితే అక్కడ ఆ వేదికల మీద కూడా ఆయన చెప్పేవారు. అంత ప్రేమపాత్రుడైన. మళ్ళీ నాగేశ్వరరావు గారు కొడుకు నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసాం. వాళ్ళ మనవడితో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరలేదు, ఫ్యూచర్లో కుదురుతుంది, ఎవరు చూద్దాం. చాలా సంతోషం అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చినందుకు. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా అదృష్టవంతుడు. బిగినింగ్ ఇప్పుడు కూడా అదృష్టవంతుడు కాదని కాదు. అలాంటి అద్భుతమైన సినిమాలు హ్యాపీ డేస్ కానీ కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాల్లో అయ్యో ఇంత అవకాశం మనకు రాలేదు అని మేము ఈర్ష్యపడే లెవెల్లో రావటం, అంత మంచి పేరు రావటం, అనేక సినిమాల్లో చేయటం కూడా జరిగింది. ఆత్మీయమైనటి మనిషి ఎక్కడిదన్నా పాత రోజుల్లో వాళ్ళలాగా వినయంగా విధేయతగా చక్కగా పెద్దవాళ్ళని సీనియర్ వాళ్ళని గౌరవించాలి, నిర్మాతకి దగ్గరగా ఉండాలని మేమందరం ఏమనుకున్నామో అవన్నీ ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది. ఇవాళ ఈ ఆర్డర్ రావటమే కాకుండా నేను ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇందాక ప్రసన్న గారు మాట్లాడుతూ అన్నారు నాగేశ్వరరావు గారి గురించి, రామారావు గారికి.
అలాగే కృష్ణ గారి గురించి సందర్భం అయినా కాకపోయినా ఒక్క విషయం మాట్లాడతాను. ఎందుకంటే కృష్ణ గారు నేను ఎరువురు కాలేజీలో క్లాస్మేట్స్, మేమందరూ కూడా ఫస్ట్ బెంచ్లో పక్క పక్కన కూర్చునేవాళ్ళం. ఎందుకంటే కాస్త బుద్ధిమంతుల్ని అల్లరి చేయనాన్ని ముందు కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్ని అందరూ వెనక బెంచ్లో కూర్చోబెట్టేవారు. అలా ముందు బ్యాచ్లో ఉండేవాళ్ళం, బాగా ఆత్మీయంగా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఆయన చాలా అందంగా ఉండేవాడు అప్పుడు. ఇప్పుడు లేదని కాదు, ఇప్పుడు మంచి జుట్టు, గిరదాల జుట్టు అది ఉండి చాలా తెల్లడి తెలుగు పండుబాబులాగా ఉండేవాడు. వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుని కాలేజీకి వస్తే చూస్తే అబ్బా అనిపిస్తుంది మొగాళ్ళకు కూడా. అలాంటి అంత అందగాడు, కానీ ఎవరితో మాట్లాడేవాడు కాదు. అప్పుడు కాలేజీలో మేము అందరం కలిసి ఆయనకు నిక్ నేమ్ పెట్టాం, దేవుడు అని. దేవుడు వచ్చాడా దేవుడు వచ్చాడా దేవుడు దేవుడు అని. అది సరదాగా పెట్టిన ఆ దేవుడు అనే పేరు సినిమా ఇండస్ట్రీస్లో నిజమైన దేవుడు ఎవరంటే కృష్ణ గారి. ఆయనంత అంటే ఇందాక మీరందరూ చెప్పినట్టుగా నిర్మాతని ఎలా ఆదుకోవాలి, ఎలా చేసుకోవాలి, కాపాడుకోవాలి అనేది కృష్ణ గారికి తెలిసినందుకు ఎవరికి కాదు. చాలా సినిమాలు చేసేవాడు, కొత్త నిర్మాతలకు కూడా చేసేవాడు. ఆ సినిమా ఏదైనా ఫ్లాప్ అయ్యో ఏదైనా అయితే బంగారు నిర్మాత కనపట్లేదేంటి అన్నాడు. ఏదో సినిమా ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అన్నాడు. ఒకసారి వెళ్ళి పిలుచుకురా అని పిలుచుకొచ్చాను. ఏమయ్యా కనపట్లేదేంటి, నువ్వు రావేంటంటే ఏం రానండి, మీతో సినిమా తీసి ఫ్లాప్ అయిపోయింది, నేను సిగ్గుబడి రావట్లేదండి అని. ఎందుకు సిగ్గుపడ్డా, చేయి మళ్ళీ ఇంకో సినిమా డేట్లు ఇస్తాను అని అన్నాడు. సార్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి, ఏమనుకోవద్దండి అన్న. నీకు ఎందుకయ్యా అవన్నీ, రా నువ్వురా, నేను కాల్ షీట్లు ఇస్తా, స్టోరీ ఏంటో నేను చూస్తాను, డైరెక్టర్ టెక్నీషియన్ ఎవరు కావాలో నేను చూస్తాను, అలాగే ఫైనాన్సర్స్ పిలిచి డిస్ట్రిబ్యూటర్స్కి పిలిచి ఈ సినిమాకి చేయండి అని చెప్తాను అని వాళ్ళతో సినిమా మొదలు పెట్టించేవాడు. సినిమా బిఫోర్ రిలీజ్ అందరూ పేమెంట్స్ ఇవ్వాలి. అట్లాంటి టైంలో ఫైనాన్సర్కి ఇవ్వలేకపోతే కూడా ఈయన గ్యారంటీ సంతకం ఆయన పెట్టి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా నిర్మాతలను కాపాడుకోవటం మూలంగానే ఆయన అద్భుతమైన సినిమాలు చేయగలిగాడు. నిజమైన సినిమా ఇండస్ట్రీలో మేమందరం దేవుడని భావించే కృష్ణ గారి గురించి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి బర్త్డే సందర్భంగా మరి నేను అన్నాను. వాళ్ళందరినీ చూసి మేమందరం ఎన్నో నేర్చుకున్నాం. అలాగే వరుణ్ సందేశ్ కూడా నేర్చుకోవాలని, అలాగే అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అద్భుతమైన అక్కినేని గారితో మీ అనుబంధాన్ని మాకు వివరించారు. ముఖ్యంగా నాకు తెలిసి వైన్ గురించి ఇంకెవరితో అయినా ప్రస్తావించేవారో మీతో మాత్రమే అంత ఆత్మీయులు కాబట్టి మీతో అలా ప్రస్తావించి ఉండొచ్చును. ఇప్పుడు సత్కార కార్యక్రమం నాకు కొంచెం అవకాశం ఉంటే తప్పకుండా మీకు చాలా కార్యక్రమాలు ఇప్పుడు అవార్డు సార్ మీ చేతుల మీదుగా ఇప్పుడు అక్కినేని ఎక్సలెన్స్ అవార్డు వరుణ్ సందేశ్కి ప్రదానం చేసి బయలుదేరుతారు. తప్పకుండా రండి. డాక్టర్ కేవి కృష్ణ కుమారి గారు అందరికీ అక్క, కానీ అక్కినేనికి మాత్రం చెల్లి. ఇప్పుడు వారి స్పందన. ఈ పవిత్రమైన వేదికకు నా హృదయపూర్వకమైన నమస్సుమాంజులను అందజేస్తున్నాను. నేను రావటం ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం మా అన్నయ్య. ఎందుకంటే తనకి ఇట్లా పూలమాల వేస్తూ అంజలి ఘటించటాన్ని
నేను భరించలేనని అన్నయ్యకి తెలుసు కాబట్టి అది అవాయిడ్ చేస్తూ నేను ఆలస్యంగా రావటాన్ని తన ఆశగా నేను అనుకుంటున్నాను. ఈరోజు సభలో ఉన్న అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలను అందజేసుకుంటున్నాను. మా సోదరులు మురళీమోహన్ గారు సారీ అమ్మ వెళ్తున్నాను పని ఉందని వెళ్ళారు. అన్నయ్యకి ఆయనకి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది, ఆ సంగతి అందరికీ తెలుసు. తర్వాత విశిష్ట అతిథిగా వచ్చిన మా రేలంగి నరసింహారావు గారు అనలేను, ఎందుకంటే ఆయన నాలో అమ్మనే చూసుకుంటారు. నన్ను ఎప్పుడు చూసినా అమ్మ 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 అని పలకరిస్తారు. నా ఆత్మీయ పుత్రుడైన మా రేలంగి నరసింహారావు గారికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నా పుత్రుడిగానే నేను సంబోధిస్తాను. ఈ రోజున అన్నయ్య ఫంక్షన్కి వచ్చి అన్నయ్య ఆశీస్సులను అందుకుంటున్నందుకు నా ప్రియమైన పుత్రునికి నా హృదయపూర్వకమైన ఆశీస్సులను అందజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు పూజ్యులు ప్రసన్న కుమార్ గారికి, ఆత్మీయులు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలులు. ఈ రోజున ఆకృతి సంస్థ 33 సంవత్సరాలు అయిపోయి 34వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆకృతి సంస్థని ఇనాగ్రేట్ చేసింది అన్నయ్యే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినప్పుడు కూడా ఆకృతి సంస్థే మొట్టమొదటి అన్నయ్యకి అభినందనలు అందజేసింది. ఈ రోజున అన్నయ్య పురస్కారం అందుకుంటున్న ఒక యువ నటుడు, ఎంతో ప్రతిభను చూపించే యువ నటుడు చిరంజీవి వరుణ్ సందేశ్. వరుణ్ ఆంధ్రప్రదేశ్కి తెలుగువారికి చెందిన మనిషి అయినా కూడా తన ప్రతిభను అమెరికాలోను దేశాల్లో విస్తరింపజేస్తూ అందరి ఆశీస్సులను అందుకుంటున్న చిన్నారి నటుడైనా కూడా, రచయిత అయినా కూడా అందరి హృదయాలను ఆక్రమించిన చిరంజీవికి నా హృదయపూర్వకమైన ఆశీస్సును అందజేస్తున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా మా ఇద్దరికి ఉన్న అనుబంధం ఏమిటంటే, వారి సడన్గా ఆత్మీయత ఎక్కువైతే మాట్లాడతారు. జీడిగుంట రామచంద్రమూర్తి గారికి నాకు ఉన్న ఆత్మీయత అనుబంధం మాటలతో చెప్పలేంది. సాహితీపరంగా మేము ఎంతో సన్నిహితులం, కుటుంబ పరంగా కూడా ఎంతో సన్నిహితులం. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా మా వరుణ్ అంటే రామచంద్రమూర్తి గారికి ఎంత ప్రాణమో తెలుసు. ఎప్పుడు తన గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అన్నయ్య దగ్గర మాట్లాడుతూ హ్యాపీ డేస్ గురించి చెప్తుంటే అన్నయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మా వరుణ్కి నా ఆశీస్సులు అందించండి రామచంద్రరావు గారు అన్నారు. ఆ ఆశీస్సులు ఈ రకంగా ఈ వేదిక మీద మా వరుణ్ అందుకోవటం నిజంగా ఎంతో ఎంతో గర్వంగా ఉంది. అన్నయ్య స్థాయికి రావాలని నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. ఇక అన్నయ్య పరంగా చెప్పాలంటే, సముద్రం ముందు కూర్చుని ఒక చిన్న చెంచా అందించి ఆ నీటిని తోడమంటే ఎట్లా ఉంటుందో నా పరిస్థితి కూడా అట్లాగే ఉంటుంది. నాకు 7వ సంవత్సరం నుంచి అన్నయ్య ఎవరిలో పెరిగిన దానిని, తనకి చెల్లెళ్ళు లేకపోయినా నన్ను చెల్లి అంటూ పసితనం నుంచి ప్రేమగా పెంచుకున్న మనిషి. నేను తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా పొద్దున్నే ఫోన్ వచ్చేది, అమ్మా నేను సెట్టు మీదకి వెళ్తున్నాను, అన్నయ్య పాత్ర వేస్తున్నాను, ఒక్కసారి అన్నయ్య అని పిలవ్వా, నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది అంటే ఓకే అన్నయ్య అనేదాన్ని. ఓకే అని అన్నయ్య ఫోన్ పెట్టేసేవాడు అనమాట. అంతటి అనుబంధం అనమాట మాది. తర్వాత ఈ 80వ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే, అన్నయ్య సినీ రంగ ప్రవేశం చేసిన ప్రత్యేకత గురించి చెప్పాలంటే, నేను రాసిన గ్రంథం గురించి చెప్పి తీరాలి. అది అన్నయ్య ఇంటికి చాలామంది వస్తూ ఉంటారు, అభిమానులు వాళ్ళందరూ వస్తూ ఒకసారి అన్నారు, నాగేశ్వరరావు గారు మీకు కమ్మవాళ్ళంటే అభిమానం అంట కదా బాగా,
బ్రాహ్మణులు అంటే ఇష్టం లేదట కదా అంటే నేను అక్కడే ఉన్నా. అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా చెప్పి ఎస్ యు ఆర్ కరెక్ట్, మీరు విన్నది కరెక్ట్. ఎందుకంటే నేను ఎంతో అభిమానించే వేదాంత రాఘవయ్య గారు బ్రాహ్మణి కాదు, ఆదిత్య సుబ్బారావు గారు బ్రాహ్మణి కాదు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రాహ్మణి కాదు అని అందరినీ అట్లా చెప్తూ చివరికి మా అమ్మాయి కూడా బ్రాహ్మణి కాదు అని చెప్తుంటే అందరు మొహాలు ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోయారనమాట. చూడమ్మా వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే నేను చిన్నప్పటి నుంచి తను చూస్తూ ఉంటాను కాబట్టి అన్నయ్య మీ గురించి మీ జీవిత చరిత్ర రాయాలనుంది అంటే అన్నయ్య కళ్ళు గిరగిరా తిప్పుతాడు కదా, రాయమ్మా, రాసేది నువ్వు కాదు కదా నేనే కదా, నీలోంచి నేనే కదా అంటే మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం రాశాను. అది ఆంధ్రభూమిలో 4 సంవత్సరాలు సీరియల్గా వచ్చింది. వస్తున్నప్పుడే సారీ ఇప్పుడు నేను డాక్టర్ని కాదు పేషెంట్, వస్తున్నప్పుడే ఇంకోటి జనరల్ హాస్పిటల్ అంటే ఈరోజు ప్రాముఖ్యతకిను దీనికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి చెప్తున్నా. వార్డు బాయ్ నేను ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేస్తుంటే వార్డు బాయ్ గబగబా వచ్చి అమ్మ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చిందన్నాను. అరగంట ఆవిమ్మని చెప్పునైనా నేను ఆపరేషన్స్లో ఉన్నాను. మళ్ళీ అరగంట కాగానే మళ్ళీ వచ్చారు. వచ్చి హలో ఎవరు మాట్లాడుతున్నారు అన్న. మేము రామారావు మాట్లాడుతున్నాము అన్న. ఏ రామారావు అన్న. ఎన్టీ రామారావు. అయ్యో మీరు ముందరే చెప్పొచ్చు కదా, నేను ఎవరో అనుకున్నాను అంటే తమరు ఆపరేషన్లో ఉన్నారు కదా, తమరు ఒకసారి స్టూడియోకి వస్తారా, తమతో మాట్లాడాలి. అమ్మ వాళ్ళందరూ కృష్ణ భక్తులు అవటం వల్ల అందరం కలిసి రామకృష్ణ స్టూడియోకి వెళ్ళాం. అప్పుడు బసరాం తారకం గారి క్యారియర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారన్నమాట. తారకం వీరెవరో తెలుసా అంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా కృష్ణకుమారి గారు అంటే అవును. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది, భగీరథ వాళ్ళందరూ కూర్చున్నారు. మేము వీరిని ఎందుకు కబురు చేసామో తెలుసా అన్నారు. అంటే ఎందుకు అన్నారు వాళ్ళు. అది మా బ్రదర్ జీవిత చరిత్ర చాలా బాగా రాస్తున్నారు, మేము చదువుతున్నాము, అది మా జీవిత చరిత్ర కూడా రాయొచ్చు కదా అని అడగటానికి పిలిచాను అని నా వంక చూశారనమాట. ఒక్కసారి నేను స్టన్ అయిపోయి అట్లాగే చూస్తున్నా. ఎందుకంటే అన్నయ్య జీవిత చరిత్ర రాస్తున్నాను. అది తర్వాత 4 సీరియల్స్ రన్నింగ్లో ఉన్నాయి. అది కాకుండా కృష్ణక సలహాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఊపిరాడని పనిలో ఉన్నాను. అందులో అన్నగారి జీవిత చరిత్ర అంటే తెల్లారుజామున 3:30కే వెళ్ళాలంటే నాకు చాలా కష్టమైన పని కాబట్టి అట్లాగే చూస్తుంటే ఆయన నా వంక అట్లా చూసి సరే సరే మేము తర్వాత మాట్లాడుకుందాం మనం అన్నారు. అది 81లో జరిగింది. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తర్వాత వీళ్ళందరూ ప్రెస్ వాళ్ళందరూ అన్నయ్యతో చెప్పారు, మీ చెల్లెల్ని అన్నగారి జీవిత చరిత్ర రాయమన్నారు. అంటే ఏమ్మా మా బ్రదర్ అడిగట్టు కదా నువ్వేం చెప్పావంటే నా ఇబ్బందులు మీకు తెలుసు కదన్నయ్య అన్న. ఇప్పుడు చెప్పొచ్చేది ఏమిటంటే మనిషిలో మనిషి డాక్టర్ అక్కినేని గ్రంథం అది చాలా ఫేమస్ అయింది. తర్వాత ఆ గ్రంథాన్ని చదివి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ తీసుకుని వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చి మాకు డాక్టరేట్ వచ్చిందండి, మీ గురించి రాసాము. అది నా గురించి అంత ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలిసిందంటే మీ చెల్లయ్య రాశారు అనగానే తన కళ్ళలోంచి నీళ్ళు వచ్చి గబగబా లోపలికి వెళ్ళి షాల్ కప్పి తర్వాత ఎక్కడ వెళ్ళినా కూడా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన నా జీవిత చరిత్రను గురించి రాశారు, నా పుట్టినరోజు గురించి రాశారు. అందులో సెప్టెంబర్ 20 అనేసరికి అందరూ నా పుట్టినరోజు తెలుసుకున్నారు. మా చెల్లాయి మే 8న నా నిజమైన పుట్టినరోజని నా మనసు తెలిసి తన గ్రంథంలో రాసింది. అందుకని మా చెల్లెలకి నేను ఎప్పుడు రుణపడి ఉన్నానంటే ఈ రోజున మా తమ్ముడు మా ఆకృతి సుధాకర్ ఈ 80వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మా వరుణ్కి పురస్కారం అందజేస్తున్న సందర్భంగా అన్నయ్య మాటలు నాకు గుర్తొస్తున్నాయి. నిజంగా తను ఎక్కడో లేడు, ఎక్కడ మంచితనం ఉంటుందో, ఎక్కడ మానవత్వం ఉంటుందో, ఎక్కడ కళ ఉంటుందో, ఎక్కడ అన్ని మానసిక ప్రక్షాళన ఉంటుందో అక్కడ అన్నయ్య ఉంటాడు.
తర్వాత తనకి 74లో హార్ట్ ఆపరేషన్ జరిగినప్పుడు డాక్టర్స్ అన్నారు, నాగేశ్వరరావు గారు మీ హార్ట్ ఓన్లీ 30% మాత్రమే పనిచేస్తుంది, మీరు ఇంకా సినిమాలో వేయటానికి వీల్లేదు, డ్యాన్స్ వేయటానికి వీల్లేదు అంటే అన్నయ్య నవ్వి పిచ్చివాడలారా, మీరు డాక్టర్సే కానీ నా గుండె కొట్టుకునేది 30% అయినా కూడా నా హృదయంలో కోట్లాది భక్తుల కోట్లాది అభిమానుల హృదయ స్పందనలు ఉన్నాయి, నేను 90 ఏళ్ళు డెఫినెట్గా బతుకుతానన్నారు. అట్లాగే 90 ఏళ్ళుండి అందరిలోనూ చిరంజీవిగా ఉండి అన్నయ్య అందరిలో నుండి ఈ రోజున ఈ వేదిక మీద మీ అందరిలోనూ ఉండి ఆశీస్సులు అందిస్తున్నారు. మా అన్నయ్యకి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలి ఘటిస్తూ ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ నా నమస్సులను అందజేస్తూ మా వరుణ్కి అన్నయ్య ఆకాంక్ష ప్రకారం మా రామచంద్రమూర్తి గారి ఆశీస్సుల ప్రకారం అంతా అన్నయ్య స్థితికి రావాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీ రేలంగి నరసింహరావు గారికి, అలాగే మా అన్నగారు ఉప్పల శ్రీనివాస గుప్తా గారికి, మరి పెద్దలు అమ్మగారు కృష్ణకుమార్ గారికి, ఆకృతి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ సుధాకర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు మీద యూత్ ఎక్సలెన్స్ అవార్డు మన యువ హీరో శ్రీ వరుణ్ సందేశ్ గారికి చాలా సంతోషం. మీకు కూడా ధన్యవాదాలు చెబుతున్నాం సార్. మీరు ఇంకా రాబోయే కాలంలో మంచి మంచి అవార్డులు తీసుకోవాలని, అలాగే మా సుధాకర్ గారు ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ అండి. హలో అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఈ ఈవెంట్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేలంగి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక చిన్న అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ బిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ బిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది, ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కళ్ళలో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారు పరిచయం ఉంది బాగా. అండ్ సో నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ప్రతిభ ఉంది వారిలో. కృతజ్ఞతలు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అనేక కృతజ్ఞతలు. ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి.